అంటేనే భారతదేశంలో సింహపురి నెల్లూరు గుర్తొస్తుంది అందరికి కూడా. ప్రతి సంవత్సరం కూడా రొట్టెల పండుగ సందర్భంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఎన్నో ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటాం. ఈ సంవత్సరం వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు, శాసనసభ్యులు శ్రీధర్ గారు ఇద్దరు కూడా పొంగూరు మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సహకారంతో రొట్టెల పండుగకు సంబంధించి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో కొంచెం అర్లీగానే దీనికి సంబంధించిన వర్క్లన్నీ కూడా స్టార్ట్ చేసి అనుకున్న టైంకి అన్నీ పూర్తి చేయగలిగాం. ఎక్కడన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అన్నీ కూడా ఇతడు వచ్చే టైంకి అవి కూడా లోటుపాట్లన్నీ కూడా మాట్లాడుకొని సర్దిద్దుకుంటామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రొట్టెల పండుగ విజయవంతం కావడానికి అధికారికంగా అటు వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు, శాసనసభ్యులు శ్రీధర్ గారు, మంత్రివర్యులు పొంగూరి నారాయణ గారి సహకారంతో దర్గా కమిటీ చైర్మన్ మునీర్ గారు కానీ మిగతా కమిటీ సభ్యులు, వారితో పాటు పెద్దలు, దర్గాకు సంబంధించిన ముస్లిం మత పెద్దలందరూ కూడా, వారితో పాటు అధికార యంత్రాంగం, నగర కార్పొరేషన్ అధికార యంత్రాంగం, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, శానిటరీ డిపార్ట్మెంట్ కానీ, అన్ని శాఖలు కూడా, నగర కార్పొరేషన్ కమిషనర్ నందన్ గారి ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి కింద పారిశుద్ధ కార్మికుల కాడి నుంచి కూడా హెల్త్ ఆఫీసర్ దాకా కానీ, ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, అటు రెవెన్యూ వారు కానీ, ముఖ్యంగా పోలీస్ శాఖ వారు ఎంతో సమన్వయంతో, ఎందుకంటే భక్తులున్న రష్లోనో హర్రీలోనో వరిలోనో చిన్న చిన్న మాటలు వచ్చినా కూడా అన్నీ కూడా సర్దుబాటు చేసి సమన్వయం చేసుకుని, ఎక్కడో ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇష్యూ జరిగింది తప్పితే ఇన్ని లక్షల మంది భక్తులు వస్తే కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా, ఎక్క మిస్సింగ్ కేసు లేకుండా, తొక్కిస్లాట్ లేకుండా, ఎవరూ ఇబ్బంది పడకుండా చక్కగా సమన్వయం చేసినందుకు అటు పోలీస్ డిపార్ట్మెంట్లో కింద కానిస్టేబుల్ దగ్గర నుంచి కూడా ఎస్పీ గారి దాకా, ఇంకా గౌరవ జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా గారు ప్రత్యేకంగా 1-3 సార్లు ఇక్కడికి రావడం, అందరితో కూడా మాట్లాడడం, అన్ని డిపార్ట్మెంట్తో కూడా సమన్వయం చేయడం, అందరం కూడా అటు అధికారులు అనధికారులు అందరూ సమన్వయంతో కలిసికట్టుగా ప్రతి ఒక్కరి కష్టం కూడా ఉంది కాబట్టి ఈరోజు ఈ రొట్టెల పండుగ ఇంత పెద్ద ఎత్తున విజయవంతం ఉందని తెలియజేయటకు మీకు సంతోషిస్తూ, అదేవిధంగా ఇంత కష్టపడి ఎంతో ఓర్పుతో సహనంతో చేసినందుకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి కానీ, కమిటీ వారికి కానీ, ఆల్ డిపార్ట్మెంట్లకు, అన్ని శాఖలకు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి తరఫున ప్రత్యేకంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. తర్వాత ట్రాఫిక్ అవగాహన చేయడానికి 2 వీడియోస్ ప్రిపేర్ చేసాము. మొత్తం 16 స్క్రీన్స్లో డిస్ప్లే చేసాము. అండ్ నేను 2 ఫ్యాక్ట్స్ చెప్తాను. ఈ టైంలో, ఈ సంవత్సరంలో దేర్ ఇస్ నో మిస్సింగ్ కేస్. మొత్తం 110 children were missing and 100 men were missing. So we have traced all people. No missing person is there. All missing person has been traced. Tarvata second, మొత్తం 12 bags were missing and 7 has been traced and 5s will also be traced. 24/7 control room ఏర్పాటు చేశాము. సుమారు 1700 పోలీస్ సిబ్బంది ఈ బందోబస్తులో పాల్గొన్నారు. 24 hours బాగా చేశారు. సో ఐ వుడ్ అండ్ ఆల్సో మంచి నాకు ఇది అడ్మినిస్ట్రేషన్ కానీ, తర్వాత మున్సిపల్ కమిషనర్, తర్వాత ఇది శానిటేషన్, ఎలక్ట్రిసిటీ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ లైక్ బాగా కోఆపరేషన్ చేశారు. సో చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మెయిన్ థ్యాంక్ యూ టు ది అజీజ్ గారు. హీ హ్యాస్ బీన్ రియలీ హెల్ప్ఫుల్ అండ్ రియలీ కోఆర్డినేటెడ్ వెల్. క్లియర్ కట్ గా చెప్పారు, మేడం ఇది కావాలి, ఇది చేయండి. సో చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం కూడా నేను కొంచెం మోడిఫికేషన్ చేశాను. సో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ బందోబస్త్. ఐఎమ్ వెరీ హ్యాపీ. రొట్టెల పండగ మనందరం ఒకసారి ప్రస్తుత పరిస్థితులు ఒకసారి ఆలోచిస్తే, మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కానీ ఈరోజు
మానవ బంధాలు, టాలరెన్స్ తగ్గిపోయింది, సహనం తగ్గిపోయింది, ఇతర మతాల పైన సహనం తగ్గిపోయింది. ప్రత్యేకంగా మతాలు కులాల మధ్యలో చిచ్చులు పెడుతూ, మతాలు కులాల మధ్యలో ఈరోజు తగువులు జరుగుతుండే పరిస్థితిలో ఈ నెల్లూరు జిల్లాలో ఈ యొక్క బారా షాహిద్ దర్గా మనందరికీ అన్యత్వంలో భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు ఈరోజు మనం బారా షాహిద్ దర్గాలో మతాలకు కులాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ ఒక మంచి వాతావరణం ఇక్కడ ఉంది. ఈ యొక్క పరిస్థితిని ప్రతి ఒక్క సిటిజన్, అధికారులు కాదు, ప్రతి ఒక్క పౌరుడు కానీ ఈ యొక్క పండగని, ఇక్కడ ఉండే వాతావరణాన్ని పెంచాలి మనం. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులు కానీ దుర్మార్గులు అయిపోయి ఉన్నారు. మతాల మధ్యలో కులాల మధ్యలో తగులు పెట్టేవాళ్ళలాగా అయిపోయి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పండగను మనం అందరం పెంచి పోషించాల్సిన పరిస్థితి ఉందని కానీ తెలియజేస్తున్నాం. 2014 ముందు రొట్టెల పండగ, ఆ రోజుల్లో కనీసం ఈ యొక్క స్వర్ణాల చెరువులో హైజీన్ అనేది లేదు. బస్సులు, లారీలు, అంబులెన్సులు, మలమూత్రాలు కానీ దాంట్లోనే వదిలేసేవారు. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మంత్రిగా నారాయణ గారు, మేయర్గా నేను, ఇతర నాయకుల యొక్క సహకారంతో ఆ రోజు ఒక ఫేజ్ మనం ఘాట్ కట్టడం జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో అన్ని నిధులు ఉండేవి కాదు. రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్లో నిధులు ఉండే పరిస్థితి లేదు, ఖజానా ఖాళీ. ఆ సమయంలో ఫస్ట్ ఫేజ్లో ఘాట్ కట్టడం జరిగింది. అలాగనే ఆడబిడ్డలు ఈ యొక్క బారా షాహిద్ దర్గాకి రావాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే టాయిలెట్స్ ఉండేవి కాదు. ఎవరైనా సహబంతి భోజనం చూసాం కానీ టాయిలెట్స్ అన్ని సహబంతిలో పోయే పరిస్థితి. గుంటతో వేసి ఒక చిన్న గుడ్డ కట్టేసి ఆడబిడ్డలు అక్కడ స్నానాలు చేస్తూ ఉంటే కనీసం వాళ్ళకు ప్రొటెక్షన్ ఉండేది కాదు. ఆ తల్లిదండ్రులు ఇక్కడ వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి వచ్చేవాళ్ళు తప్ప బిడ్డలు రావడానికి కష్టపడుతున్నారు. 2014 తర్వాత ఇక్కడ మేము ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ చూసిన తర్వాత ఆ తల్లిదండ్రులు తమ బిడ్డల్ని తీసుకొని రావడం స్టార్ట్ చేశారు. మాకు చెప్పారు, ఏమండి ఈ ఫెసిలిటీస్ ఉంటే మా పిల్లలు వచ్చేవాళ్ళు, గతంలో మా ఆడబిడ్డల్ని ఇళ్లలో వదిలి రావాల్సి వస్తుంది, ఇంకా మొక్కు తీర్చాలి కాబట్టి మేము వస్తున్నాము అని చెప్పారు. దాని తర్వాత మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశాం. దాదాపు 400 మొబైల్ టాయిలెట్స్ మన రాష్ట్రంలో ఉండేవి కాదు. పక్కన కర్ణాటక నుంచి, హైదరాబాద్ నుంచి, సూరత్ నుంచి తెప్పించాం 400 మొబైల్ టాయిలెట్స్. 1-2 సార్లు వాడిన తర్వాత ఆ మొబైల్ టాయిలెట్స్ వాడడానికి కానీ ఇబ్బందిగా ఉన్నింది. ఆ టైంలో 120 పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాం, బ్రహ్మాండమైన టాయిలెట్స్ కట్టాం. ఈరోజు ఇక్కడ భక్తుల కోసం ఉండడానికి కనీసం చెట్ల కింద ఉంటున్నాము, కనీసం మాకు ఏదైనా షెల్టర్ ఉంటే బాగుంటుందని అడిగితే ఆ రోజు ఇక్కడ ముసాఫిర్ ఖానా అని కట్టడం జరిగింది. అదేవిధంగా 2014-19లో ఇక్కడ ఉండే ప్రతి సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. లేకపోతే ఇక్కడికి వస్తే పండక్కి అందరు బట్టలు ఎర్రగైపోయేది, మొహం ఎర్రగైపోయేది, జుట్టు ఎర్రగైపోయేది, ఎర్రమట్టి ఇది. సో అటువంటి పరిస్థితి నుంచి ఎప్పుడైతే కంఫర్ట్ తీసుకొని వస్తామో, ఫెసిలిటీస్ తీసుకొని వస్తామో ప్రజలు కానీ వస్తారు. అందుకోసమే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బారా షాహిద్ దర్గాలో అప్పుడు 14లో 4-5 లక్షల మంది వస్తున్నారు. క్రమేణా 14 లక్షలకు పెరిగారు. ఈ మధ్యలో 15 లక్షల దాకా వచ్చారు. నిన్న అయితే 18 నుంచి 19 లక్షల పైన ప్రజలు రావడం జరిగింది. ఈరోజు గొప్పగా చెప్పాల్సిన విషయం ఏముంది అనుకోవచ్చు, ఎప్పుడు చేసే క్లీనింగే కదా, ఎప్పుడు వచ్చే పోలీసే కదా అని. క్షణ క్షణం కాపాడాల్సిన పరిస్థితి ప్రజలకి. ఈరోజు
పోలీస్ అధికారులు, దాదాపు 150 మంది చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో విడిపోయారు. నిమిషాల మీద ఆ తల్లిదండ్రులను, ఆ బిడ్డల్ని పిలిచి అప్పగించడం జరిగింది. 100 మంది ముసలి వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళని వదిలిపోయారు. ఆ అంగడి కాడ కూర్చోమని చెప్పి మర్చిపోయారు. వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళ బిడ్డల దగ్గర వాళ్ళని అందించడం జరిగింది. దాదాపు 2000 మంది పోలీస్, మోర్ దాన్ 1700 పీపుల్ ఈరోజు అంగుళం అంగుళం సర్వేలెన్స్ చేశారు. ప్రతి క్షణం గాని భయమే. చిన్న బిడ్డలు దర్గా లోపల గంటలు క్యూలో నిలబడి ఎవరైనా ఒకరి కింద పడిపోతే స్టాంపేడ్ అయిపోతుంది. ఎవరు కావాలని తొక్కరు. ఒక్క కింద పడిపోతే నెక్స్ట్ తొక్కేస్తారు. ఎక్కడ గాని చిన్న ఇబ్బంది లేకుండా, దుర్ఘటనలు లేకుండా చేయాలంటే ఒకటి ఆ భగవంతుడి యొక్క దయ, రెండోది మన కృషి, పోలీస్ చేసిన కష్టం అని కానీ మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఎండలో నిలబడి, ఈ 5 రోజులు ఎండలు కానీ చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎండల్లో నిలబడి నేను ప్రతి పోలీస్ ఆఫీసర్కి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా మున్సిపల్ ఆఫీసర్స్, మున్సిపల్ సిబ్బంది దాదాపు ఈ 5 రోజులకి 5600 మంది, 5800 మంది సిబ్బంది పనిచేశారు. ఎక్కడ కానీ ఈరోజు ఇబ్బంది లేకుండా శానిటేషన్ క్లీన్ గా ఉందంటే అది మనకు గుర్తు రాదు. ఒక మనిషి పని చేస్తే ఇన్ని లక్షల మంది వచ్చినప్పుడు ఎలా ఉంటాయి? కాగితాలు పడిపోయి ఉంటాయి, తిని ప్లేట్లు పడిపోయి ఉంటాయి, వాళ్ళు తిని వదిలేసిన అన్ని భోజనం తినేసిన వస్తువులన్నీ పడిపోయి ఉంటాయి. నిమిషాల మీద క్లీనింగ్ జరిగింది. దానికి కమిషనర్ నందన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగనే హెల్త్ ఆఫీసర్, వాళ్ళతో పాటు చేసిన ఇంజనీర్సు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావాల్సిన, ఎక్కడ కానీ మనకు కరెంట్ కానీ ట్రిప్ అవ్వలేదు ఈ 5 రోజులు. ఎందుకంటే దానికి కావాల్సిన కెపాసిటీ, అక్కడ కావాల్సిన మనం ట్రాన్స్ఫార్మర్స్ పెట్టుకోవడం, ఎక్కడ కానీ ఎల్సీలు లేకుండా చూసుకోవడం, ఇవన్నీ ఒక ప్రణాళిక. ఇంతమంది వస్తారు, ఇంత పవర్ అవసరము, దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి అని అన్ని డిపార్ట్మెంట్స్ ఒక కోఆర్డినేషన్.